హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ బ్రేక్ యువర్ డెడ్ లిఫ్ట్ పిఆర్. బేసిక్గా మనకి స్ట్రెంత్ బిల్డ్ చేయాలన్నా లేదంటే ఏదైనా మజిల్ ఇంప్రూవ్ కావాలన్నా మన లిఫ్ట్స్ అనేది ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎలా, మన మ్యాక్స్ లిఫ్ట్ అనేది సపోజ్ 100 kg ఉందంటే వీ కెనాట్ కంటిన్యూ విత్ ద సేమ్ 100 kg. మనము అది 110 kg 120 kg ఇలా ఇంప్రూవ్ చేయాలి. సో అది ఎలానో చూద్దాం. సో మనము సోషల్ మీడియాలో ఇప్పట్లో చూస్తే చాలామంది ఎలిట్ లిఫ్టర్స్ అంతా 300 kg డెడ్ లిఫ్ట్, 250 kg డెడ్ లిఫ్ట్ ఇట్లా చాలామంది వీడియోస్ తీసి పెడతారు. సో మనం చాలా ఇంప్రెస్ అవుతాము, మనం అది ఇమిటేట్ చేసే ట్రై చేస్తాం, అంత హెవీగా లిఫ్ట్ చేయాలా అని. కానీ మనం ఎక్కడో అది సక్సెస్ అనేది కాదన్నట్టు. మన స్ట్రెంత్ మాత్రం అరౌండ్ 150 kg 120 kg ఉంటుంది, కానీ వేరే వాళ్ళు 200-250 kg చేస్తుంటారు. సో అది ఎలా అంటే వాళ్ళు ఓవర్ ది టైం పీరియడ్ వాళ్ళ స్ట్రెంత్ అనేది బిల్డ్ చేసి ఉంటారు. వాళ్ళ ఒక ప్రోగ్రామ్ కానీ షెడ్యూల్ కానీ ఇలా ఫాలో అయి ఉంటారు. అదొక స్ట్రాటజీతో వాళ్ళు ఆ 15 seconds పిఆర్ అనేది కానీ మ్యాక్స్ లిఫ్ట్ కానీ అటెంప్ట్ చేస్తారు. మనకి ఆ 15 seconds మనం చూస్తాం కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనం చూడం. సో మనం ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది డిస్కస్ చేస్తాము. ఆ 15 seconds అంత హెవీగా లిఫ్ట్ చేయాలంటే మనము ఆ 2-3 months ఏం చేయాలా, అంటే మన వర్కౌట్ ప్లాన్ ఎలా ఉండాలా ఇలాంటివి. ప్రజెంట్ నా డెడ్ లిఫ్ట్ మ్యాక్స్ అయితే 300 kg. నేను ఈ వీడియోలో ఫ్రీక్వెంట్గా కొన్ని టెర్మినాలజీస్ యూస్ చేస్తా, పిఆర్ అని, మ్యాక్స్ అని, లేదంటే రెప్స్ అని, సెట్స్ అని. ఇవి మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ దశలో ఉంటే జిమ్లో మీకు అర్థమైతే, ఒకవేళ బిగినర్ అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పిఆర్ అంటే పర్సనల్ రికార్డ్ అని, అంటే ఇప్పుడు నా పర్సనల్ రికార్డ్ 300 kg అని, అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. సో అలా మీకంటూ పర్సనల్ రికార్డ్ అనేది ఉంటుంది. సో రెప్ అంటే అది అందరికీ తెలిసిండేదే. మామూలుగా మనం ఒకసారి ఇలా మూమెంట్ ఇస్తే దాన్ని రెప్ అంటాము. 5 reps అంటే మనం అలా 5 times చేస్తామని. సెట్ అంటే మనం కొద్ది గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేయడం. సో 0 to 5 reps ఒక సెట్ చేసామంటే సెకండ్ సెట్కి అగైన్ 0 to 5 అన్నట్టు వస్తుంది. సో అది రెప్ అన్న సెట్ అన్న. సో ఈ వీడియోలో నేను ఈ ఫ్రీక్వెంట్గా వాడతా. సో ట్రై టు అండర్స్టాండ్. సో ప్రజెంట్ నా మ్యాక్స్ అయితే 300 kg డెడ్ లిఫ్ట్. కానీ ఇది నేను ఎప్పుడు డెడ్ లిఫ్ట్ చేసినా నేను ఇంత చేయను అన్నట్టు. 2023 ఇయర్ మొత్తం కలిపి నేను ఒకేసారి 300 kg లిఫ్ట్ అనేది చేశాను. కానీ ఇయర్ మొత్తం నేను ఎవ్రీ వీక్ 2 times డెడ్ లిఫ్ట్ చేస్తా అండ్ దానికి తగ్గట్టు యాక్సరీస్ చేస్తా. కానీ ఒకేసారి ఎందుకు చేశా అంటే ఈ 15 seconds టైం కోసమే నేను ఇయర్ మొత్తం బిల్డ్ చేస్తాను అన్నట్టు, నా స్ట్రెంత్ కానీ ఆ వాల్యూమ్ కానీ. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎట్లా మన అప్రోచ్ ఉండాలని. సో దీనికి సింపుల్గా 4 steps ఉంటాయి. మనం ఈచ్ స్టెప్ బై స్టెప్ మీరు ఎలా బిల్డ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఫస్ట్ పాయింట్ ఏదంటే ఐడెంటిఫై యువర్ స్ట్రెంత్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది మీరు ఎక్కడున్నారు అని. అంటే మీరు మీ మ్యాక్స్ లిఫ్ట్ ఎంత, మీ ఓన్గా మీ సెల్ఫ్గా ఎంత చేస్తున్నారు. 120 kg చేస్తున్నారా డెడ్ లిఫ్ట్, లేదంటే 150 kg చేస్తున్నారా, 170 kg చేస్తున్నారా, ఇది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది మ్యాక్స్ అన్నట్టు, ఇది పిఆర్. సో ఇది ఫస్ట్ మీకు ఒక అవగాహన ఉంటే మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీడ్ కావచ్చు. ఇది ఎందుకు చెప్తానంటే యువర్ స్ట్రెంత్ అని. సో దీంట్లో ఎలాంటి ఎక్స్టర్నల్ అంటే సపోర్ట్ ఉండకూడదు. ఒకరు సపోర్ట్ ఇచ్చి చేయాలా, లేదంటే అది ఒక బ్యాడ్ ఫామ్తో చేయాలని. ఒక మీ పర్ఫెక్ట్ ఫామ్తో ప్రజెంట్ మీ డెడ్ లిఫ్ట్ ఎంత ఉంది అని, మీ పిఆర్ అనేది ఫస్ట్ మనకు తెలిస్తే సో ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ అనేది వెళ్తాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇస్తా. సో సపోజ్ లెట్స్ సే మీ పిఆర్ అనేది 150 kg అనుకుందాం. ఇది ఫస్ట్ స్టెప్లో మీకు ఐడెంటిఫై అయింది. సెకండ్ స్టెప్ ఏదంటే మీరు ఒక రియలిస్టిక్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. రియలిస్టిక్ గోల్ అంటే ఎట్లా, సపోజ్ మీరు ఒక 3 months వర్కౌట్ ప్లాన్ అనుకుందాం. 3 monthsలో నీ టార్గెట్ ఎంత ఉండాలా అంటే ఒక 10-15 kgs అనేది అచీవబుల్ అన్నట్టు. సో మీ టార్గెట్ అనేది అట్లీస్ట్ ఒక 160 to 165 kg. దట్ మీన్స్ ఇక్కడ నుంచి మీరు ఒక 15 kg గెయిన్ చేయాలని ఒక రియలిస్టిక్. ఎందుకు ఇది రియలిస్టిక్ అంటానంటే ఇప్పుడు 150 నుంచి 15 kg, అదే 150 నుంచి 165 రావడం 3 monthsలో అనేది పాసిబుల్ అని. 150 kg నుంచి 300 kg రావడం 3 monthsలో ఇది అన్రియలిస్టిక్. సో మనం ఇలాంటి అన్రియలిస్టిక్ గోల్స్ అనేది సెట్ చేసుకోకూడదు. సో ఇది సెకండ్ పాయింట్, ఏది సెట్ రియలిస్టిక్ గోల్స్. సో థర్డ్ థింగ్ ప్రోగ్రామింగ్. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఇదే ఇంపార్టెంట్. సో ప్రజెంట్ చాలామంది ఇమ్మెచ్యూర్ లిఫ్టర్స్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ మ్యాక్స్ ఏదైతే ఉందో 150 kg అది ఒక నెంబర్ అంటే ఒక సెట్ 1 rep ట్రై చేస్తారు. సో దెన్ దే స్టార్ట్ మూవింగ్ అవుట్ టు అదర్ ఎక్సర్సైజ్. సో ఇలా చేస్తే మీ స్ట్రెంత్ అనేది బిల్డ్ అవ్వడం చాలా కష్టం అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఐడియల్ వే. సో దీనికి ఏం చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ అనేది ఫాలో అవ్వాలి. అది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ థింగ్ ఈ ప్రోగ్రామింగ్ అనేది మనం 3 monthsకి డివైడ్ చేద్దాం. అంటే సపోజ్ 150 నుంచి 165 వరకు మనం 3 monthsలో అచీవ్ చేయాలంటే
3 months అంటే మనకి 12 weeks అన్నట్టు. సో 12 weeks. సో మనం జనరల్గా ఈచ్ బాడీ పార్ట్ వీక్లీ ట్వైస్ ట్రైన్ చేస్తాం. సో డెడ్ లిఫ్ట్ అయినా అంతే. సో మనకు డెడ్ లిఫ్ట్ అంటే మనం బ్యాక్ ట్రైన్ చేసిన రోజు చేస్తాము. సో లేదంటే పుల్ డే రోజు చేస్తాం ఒకవేళ మీరు పుష్ పుల్ లెగ్స్ ఫాలో అయితే. సో 12 weeksలో మనకి 24 times వర్కౌట్ చేస్తాం, ఏది బ్యాక్ అండ్ డెడ్ లిఫ్ట్ రిలేటెడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీక్లీ ఒకవేళ ప్రైమరీ డెడ్ లిఫ్ట్, సెకండరీ డెడ్ లిఫ్ట్ అని డివైడ్ చేసుకుంటాం. సో ఇది ప్రైమరీ డెడ్ లిఫ్ట్, సెకండరీ డెడ్ లిఫ్ట్ అని మనము 2 డివైడ్ చేసుకుంటాం. సో ప్రైమరీ డెడ్ లిఫ్ట్ రోజు ఏం చేస్తాం, ఎంత చేస్తాము, సెకండరీ రోజు ఎంత చేస్తాము, ఏం చేస్తామని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రైమరీ డెడ్ లిఫ్ట్ ఇది. సో ఇది ఎలా అంటే లెట్స్ సే మనం week 1 అనుకో, ఇది week 1. సో ఇక్కడ week 1 మనం 150 అనేది అటెంప్ట్ చేయము, మనం 3 months అనేది మన పిఆర్కి దూరంగా ఉంటాం. సో ఇక్కడ మనం వాల్యూమ్ అనేది బిల్డ్ చేస్తాం. వాల్యూమ్ అంటే రెప్స్ ఇంటూ సెట్స్ అని, అంటే మనం ఎన్ని రెప్స్ పర్ఫామ్ చేస్తున్నాం, ఎన్ని సెట్స్ చేస్తున్నాము, ఎంత హెవీగా చేస్తున్నాం అని. సో బేసిక్గా మనం 150కి 75% తీసుకుంటే అరౌండ్ మనకి 107, 110 kgs మధ్యలో వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఆ 110 kgsతో 5 reps 4 sets అనేది మనం స్టార్ట్ చేస్తాం ప్రైమరీ డే రోజు. సో ఇక్కడ 110 kg 5 reps 4 sets. సో ఇది week 1 వర్కౌట్లా ఉంటుంది. దీని తర్వాత మీరు జనరల్గా ఇంకా ఆ రోజు పుల్ డేకి మీరు ఏమేమి చేస్తారో, లెట్స్ సే ల్యాట్ పుల్ డౌన్ కానీ, సీటెడ్ రోయింగ్, బార్బెల్ రోయింగ్, సో ఇలాంటివి మీరు కంటిన్యూ చేస్తారు మీ బ్యాక్ ఎక్సర్సైజ్. డెడ్ లిఫ్ట్ మాత్రం కాంపౌండ్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఈ ఇంటెన్సిటీతో చేస్తారు, 4 sets 5 reps. సో ఇది week 1 అయిపోతుంది. సో week 2కి వచ్చేసరికి ట్రై టు ఇంప్రూవ్ 2.5 kg ఓన్లీ. సో ఇక్కడ 112 కానీ, సో ఇక్కడ 112 kg సేమ్ 5 reps and 4 sets. సో ఇది week 2. లెట్స్ సే week 3కి అగైన్ ఓన్లీ 2.5 ఇంక్రీజ్ చేయండి. సో ఇలా week 1 110 kg చేసినాక week 2 112, week 3 115, week 4 117.5, ఇలా వీక్కి ఓన్లీ 2.5 kgs ఇంక్రీజ్ చేస్తాం మనము. సో సేమ్ నెంబర్ ఆఫ్ రెప్స్, సేమ్ నెంబర్ ఆఫ్ సెట్స్ చేస్తాం. మీకు week 1 చాలా ఈజీగా ఉంటుంది, మీరు అంత గ్రైండ్ గారు, మీరు అంత ఎగ్జాస్ట్ గారు, మీ స్ట్రెంత్ అనేది ఇంకా సేవ్ చేసుకుంటూ ఉంటారు. బట్ బై ద టైం week 4 కమ్స్ మీకు ఇది కొద్దిగా ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ మీరు ఇది ఫినిష్ చేస్తే మీకు ఈ వెయిట్ అనేది ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 117తో 5 reps చేసినప్పుడు 150 అనేది మీకు ఈజీగానే వస్తుంది. సో అలా మీరు కొద్దిగా మెంటల్ బ్యారియర్స్ అనేది క్లియర్ చేయాలన్నట్టు. సో లెట్స్ సే నౌ ఇదంతా వాల్యూమ్ అన్నట్టు. సో దెన్ కమ్స్ టు సెకండ్ మంత్, దట్ మీన్స్ లైక్ మనకి ఇక్కడ 12 weeksలో 4 weeks ఫినిష్ అయ్యాయి. సో నెక్స్ట్ 4 weeks ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎక్కువ చేస్తాం. సో ఇక్కడ మనము స్టార్టెడ్ విత్ 75%. ఏది week 1 మనం 75%తో 110 అనేది స్టార్ట్ చేసాం అన్నట్టు. సో week 2 ఎలా చేస్తామంటే, సో ఇక్కడ నుంచి అంటే సెకండ్ మంత్ నుంచి ఎట్లా చేస్తామంటే మనం 85%తో స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ సెట్స్ తగ్గిస్తాం, నెంబర్ ఆఫ్ రెపిటేషన్స్ తగ్గిస్తాం, కానీ వీ డూ హెవీ. సో మనకు అలా బాడీ అనేది అడాప్ట్ అవుతుంది. సో లెట్స్ సే మనకి 150 kgsకి 85% అంటే ఎంత, అరౌండ్ మనకి 127 kg నియర్ బై అనేది వస్తుంది. సో మనకి 127 అనేది 3 reps అనేది ఈజీగానే వస్తాయి. అండ్ దట్ వీ హ్యావ్ టు డూ 3 sets. సో ఇది ఎందుకు ఈజీ అంటానంటే మనం 117 kgs 5 reps చేసినప్పుడు 127 kgs అనేది 3 reps అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో ఇది మనం సెకండ్ మంత్ ఫస్ట్ బ్లాక్లో ఇది చేస్తాం, సెకండ్ మంత్ ఫస్ట్ వీక్లో ఇది చేస్తాం అన్నట్టు. సో సెకండ్ వీక్కి సేమ్ ఇంతే, ఓన్లీ 2.5 ఇంక్రీజ్ చేయండి. లెట్స్ సే 127.5 అనుకుంటే నెక్స్ట్ 130 kgsతో ట్రై టు డూ 3x3, 2.5 ఇంక్రీజ్ చేసి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇదే ఛాలెంజింగ్గా ఉంది, ఇదే ఎగ్జాస్టింగ్గా ఉంది అంటే యూ నీడ్ నాట్ టు ఇంక్రీజ్, ట్రై టు కంటిన్యూ సేమ్. లైక్ మీరు అది ఇంక్రీజ్ చేసే ట్రై చేద్దండి. మనం ఇక్కడ మనం టిల్ ఫెయిల్యూర్ అనేది అటెంప్ట్ చేయమన్నట్టు. సో ఎందుకంటే మనం ఫెయిల్యూర్ అయ్యేంత ఎగ్జాస్ట్ అనేది కాము. సో ఒకవేళ మీకు ఇది ఈజీగా ఉంటే 132.5 అటెంప్ట్ చేయండి. సో మనం ప్రైమరీగా ఎలా ఉండాలంటే ఆ రోజు 132 ఉంటే అది డెఫినెట్గా మనం క్లియర్ చేయాలి. 3 reps 3 sets అనేది మన ఫస్ట్ మోటో అనేది ఉండాలి, అప్పుడే మనం క్లియర్ చేయగలుగుతాం. లేదు మనం కొద్దిగా హెవీగా ఫీల్ అవుతున్నాం, కొద్దిగా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందంటే మనం డెఫినెట్గా అది ఎగ్జిక్యూట్ చేయలేమన్నట్టు. సో లెట్స్ సే మనము థర్డ్ వీక్కి 132.5 చేసామన్నట్టు. సో లెట్స్ సే మనం థర్డ్ వీక్కి అట్లీస్ట్ 132.5 చేయగలిగాం అనుకో, ఫోర్త్ వీక్ ఒకవేళ ఇది ఎగ్జాస్టింగ్గా ఉంటే మనం వీ విల్ రిపీట్ సేమ్ థింగ్, లైక్ అగైన్ వీ డూ 132.5. సో ఈ 3x3 సెట్స్ రెప్స్ వల్ల మనకి చాలా అంటే
ఒక వాల్యూమ్ బిల్డ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనం హెవీగా చేస్తాం కాబట్టి మన స్ట్రెంత్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వీక్ 1 మన లాస్ట్ అచీవ్మెంట్ ఏదంటే 117.5 5x5 132.5 3x3. సో ఇది ఫస్ట్ మంత్ మన రిజల్ట్స్, సెకండ్ మంత్ మన రిజల్ట్. సో థర్డ్ మంత్ అంటే మన పిఆర్ అటెంప్ట్ ఎట్లా చేయాలని. సో ఇది పాయింట్ నెంబర్ 4 అన్నట్టు. సో పాయింట్ నెంబర్ 3 ఏదంటే ప్రోగ్రామింగ్, పాయింట్ నెంబర్ 4 అంటే స్ట్రాటజీ టు హిట్ పిఆర్. సో మనం నెక్స్ట్ పిఆర్ ఎలా అటెంప్ట్ చేయాలా. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, మనం వాల్యూమ్ బిల్డ్ చేసాము, మనం నెంబర్ ఆఫ్ సెట్స్ చేసాము, రెప్స్ చేసాము. సో దాని తర్వాత ఎలా. సో ఇది థర్డ్ మంత్ అన్నట్టు, అంటే వీక్ 9. మనం ఆల్రెడీ 4 వీక్స్ ఇక్కడ కంప్లీట్ చేసాం. వీక్ 9కి వచ్చేసరికి ఎట్లుండదంటే వీ స్టార్టెడ్ డూయింగ్ హెవీ సింగిల్స్. సో ఎట్లా మన మ్యాక్స్ అనేది 150 kg, అది మనం ఒక రెప్ ఒక సెట్ అనుకున్నాం స్టార్టింగ్ పిఆర్. సో ఇక్కడ ఏం చేస్తాము, వీ స్టార్ట్ విత్ 140. సో ఇక్కడ వీక్ 1 140 kg మనం ఓన్లీ 1 రెప్పే చేస్తాం, ఒక సెట్టే చేస్తాం. దీనికి బ్యాక్ డౌన్స్ అంటే సెకండరీ, దీనికి నెక్స్ట్ సెట్స్ ఉంటాయి, అవి మనం వాల్యూమ్ మీద వర్క్ చేస్తాం అగైన్. సో ఇక్కడ మనం వాల్యూమ్ అంత హెవీగా తీసుకునే కూడా అవసరం లేదు, ఆల్రెడీ మనం 117తో 5x5 చేసాము. సో ఇక్కడ మనం అరౌండ్ 115తో 4x3 చేస్తాం అంతే. సో లెట్స్ సే ఈ వీక్ 9 అనేది మనకు 140 ఈజీగా వచ్చింది. సో అది చాలా ఆల్రెడీ మనం 150 చేసే స్ట్రెంత్ ఉన్నప్పుడు 140 అనేది మనకు పెద్ద మ్యాటర్ కాదు ఒక రెప్ చేయడం. సో ఇక్కడ 140 అనేది ఈజీగా వచ్చినప్పుడు దెన్ వీ స్టార్ట్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ 147 కానీ 145 కానీ చేస్తాం. సో అగైన్ సేమ్ వాల్యూమ్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం 150x4. ఇక్కడ మన ప్రైమరీ ఏం ఏదంటే మనం ఇది ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా చేయాలనేది మన ఈ వీక్స్ 9 to 12 వీక్స్ అనేది మన ఎయిమ్. సో మనం దీని గురించి పెద్ద పట్టించుకోం, ఈ వాల్యూమ్ అనేది వీ కీప్ ఆన్ గ్రోయింగ్, వీ కీప్ ఆన్ రిపీటింగ్. సో కమింగ్ టు 11th వీక్ అండ్ 12th వీక్. సో దట్ మీన్స్ మనము అంటే ఇట్లా థర్డ్ మంత్లో థర్డ్ వీక్ అండ్ 4th వీక్ అన్నట్టు. సో ఇక్కడ మనం పిఆర్ అనేది హిట్ చేస్తాం, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. మనం 150 kg చేసినప్పుడు మనం ఇవన్నీ ఫాలో అయినాం, ఏది మనం వాల్యూమ్ చేసినాం లేదంటే సెకండరీ మూవ్మెంట్ చేసినాం, ఇవన్నీ చేసినాం మనం. సో మన మజిల్ బిల్డింగ్ కూడా అంత ఇంప్రూవ్ ఉండదు. కానీ బై ద టైం ఈ 11th వీక్ వచ్చేసరికి మనం ఈ 10 వీక్స్ చేసిన స్ట్రెంత్ అంతా హెల్ప్ అవుతుంది. సో మనం ఇక్కడ 152 అనేది అటెంప్ట్ చేస్తాం, లేదంటే 155. సో ఇది అగైన్ మీ పిఆర్ అన్నట్లు, అంటే ఇట్లా మీరు ఆల్రెడీ 150 kgs క్లియర్ చేశారు. సో నౌ యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 152 or 155. సో ఇక్కడికి వెళ్ళేసరికి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను ఈ 10 వీక్స్ ఇంత స్ట్రెంత్ బిల్డ్ చేశా, సో ఈ 2-5 kgs అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు వీలైతే ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా మీరు దీన్ని క్లియర్ చేయాలన్నట్టు. లేదు నెగిటివ్ మైండ్ సెట్తో లేదు నా మ్యాక్స్ అనేది 152 చేయలేనేమో అనేది అటెంప్ట్ చేస్తే మీరు కొద్దిగా అంటే మీ ప్రోగ్రెస్ అనేది అప్సెట్ అవుతుంది. సో వీక్ 3 వీక్ 4 అనేది మనం పిఆర్స్ అనేది అటెంప్ట్ చేస్తాము. ఇప్పుడు 152 ఈజీగా వచ్చిందంటే దెన్ బేస్డ్ ఆన్ దట్ అది ఎంత ఈజీగా వచ్చిందని ఎయిదర్ వీ గో ఫర్ 160 ఆర్ లైక్ 157. అగైన్ చాలా మంది చేసే మిస్టేక్ ఏదంటే ఈ థర్డ్ వీకే ఓకే మాకు 152 ఈజీగా ఉంది, ఆ రోజే నేను 160 చేస్తాను అటెంప్ట్ చేయడం. మనం ఆల్రెడీ ఇక్కడ మన పిఆర్ దగ్గర ఈ వెయిట్ అనేది అటెంప్ట్ చేసినప్పుడు మనం ఒక సాచురేషన్ లెవెల్లోకి వెళ్ళి ఉంటాం. మనం ఇప్పుడు మన స్ట్రెంత్ అనేది 100% ఇవ్వలేం నెక్స్ట్ సెట్కి. మనము ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఓకే ఈ 157 కానీ 160 కానీ లాస్ట్ అటెంప్ట్గా అటెంప్ట్ చేయడం అది ఈజీ అన్నట్టు. మనము అట్లా చేసే ప్రోగ్రెస్ అనేది బెటర్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పిన కదా ప్రైమరీ డే సెకండరీ డే అని 2 days ఉంటాయి వీక్లీ. మనం ఒక డే రోజు మాత్రం డెడ్ లిఫ్ట్ చేస్తాం, సెకండరీ డే రోజు అసిస్టెన్స్ అన్నట్టు. సో సెకండరీ డే రోజు మీరు ఏముండదు అంటే ఇట్లా లెట్స్ సే మీకు కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు, మీ స్టిక్కింగ్ పాయింట్ అనేది కొద్దిగా హార్డ్గా ఉందంటే మనం దాన్ని యాక్సరీస్ వర్క్ ఉంటాయి, అంటే ఇట్లా డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ అని లేదంటే పాస్ డెడ్ లిఫ్ట్ అని. సో ఇలాంటి ఆర్డిఎల్ సో ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తాం. లేదంటే డెడ్ లిఫ్ట్ వేరియేషన్ సుమో డెడ్ లిఫ్ట్, సో అది మనం సెకండరీ డే రోజు చేస్తాము. అది నేను ఒకవేళ వీలైతే డీటెయిల్గా ఎలా చేయాలని వీడియో తీస్తా. లేదంటే మీరు నార్మల్ వాల్యూమ్తో ఎట్లా 3x5 అలా చేసినా దట్ విల్ బీ గుడ్ ఎనఫ్. అంటే 5 reps 3 sets చేసినా దట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో నెక్స్ట్ కమ్స్ టు మిస్టేక్స్. సో మనం మిస్టేక్స్ ఏమేం చేస్తామంటే జనరల్గా ఫ్రీక్వెంట్గా పిఆర్ అనేది అటెంప్ట్ చేయడం. సో మనకి వీక్ 1 నుంచి వీక్ 12 వరకు మనం ఓపిక్గా పేషెన్సీగా ఉండి మనం ఆ స్ట్రెంత్ అనేది బిల్డ్ చేసుకుని ఉండాలా. మనం ఫ్రీక్వెంట్గా ఎప్పుడు పిఆర్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటే మన స్ట్రెంత్ అనేది బిల్డ్ అనేది కాదు, అండ్ దెర్ ఈస్ అ మోర్ ఛాన్స్ లైక్ మీ ఇంజురీ ఛాన్స్ అనేది చాలా పెరుగుతుంది అన్నట్టు. సో దట్ వీ షుడ్ అవాయిడ్. సెకండ్ థింగ్ ఏంటంటే నాట్ ఫాలోయింగ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనకి
మనం డీటెయిల్గా ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేసాము. లెట్స్ సే వీక్ 2 5 reps చేయాలా, 4 sets చేయాలా, మనం అది స్కిప్ చేయడం. సో ఆ రోజు ఎగ్జాస్టింగ్ ఉందనో, లేదంటే కుదరడం లేదనో, సో ఇలా లేదంటే మనకు నచ్చిన వెయిట్తో చేయడము. సో అలా ఉండకూడదు. మనం ఆ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసినది మనం ఒక ఫాలో కావాలా, దానివల్ల స్ట్రెంత్ వస్తుందని. సో ఇది అవాయిడ్ చేస్తే మనకి అంత బెనిఫిట్ అనేది ఉండదు. లేదంటే మీకు నచ్చిన వెయిట్ వేసుకొని చేయడము, ఆ రోజు ఈజీగా ఉందని ఎక్కువ వెయిట్ యాడ్ చేయడము. సో ఇలాంటివి చేయొద్దండి. మనము ఈచ్ వీక్ మన అప్రోచ్ ఎట్లా ఉండాలంటే, ఓకే లాస్ట్ వీక్ ఇంత హిట్ చేసాము, లాస్ట్ వీక్ ఇంత క్లియర్ చేసాము, నెక్స్ట్ వీక్ ఇది చేయాలా, ఇది నా ప్రోగ్రెస్ అన్నట్టు మనము ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలా. సో థర్డ్ మిస్టేక్ ఏదంటే ఎగ్జాస్టింగ్ వార్మ్స్ అన్నట్టు. ఇది చాలా మంది చేసే మిస్టేక్ ఏదంటే, లెట్స్ సే మన ఆ రోజు వర్కౌట్ అనేది 115 kgs ఉంది, మనం 115 kgs తో 5 reps చేయాలి అనేది మన ఎయిమ్ అన్నట్టు. సో దానికి ముందు మనం చేసే వార్మప్స్ అరౌండ్ 100 కానీ 70 kgs కానీ వీ జస్ట్ డూ లైక్ 3 to 5 reps అంతే. మనం అక్కడే ఒక టిల్ ఫెయిల్యూర్ వరకు చేయడము, లేదంటే 100 kg ఈజీగా ఉందని 10 to 15 reps చేయడం చేస్తే సో మనం అక్కడే ఎగ్జాస్ట్ అవుతాం. సో ఏదైతే మన టాప్ సెట్స్ అంటే వర్కింగ్ సెట్స్ అంటాం, అవి మనం ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయలేము అన్నట్టు. సో అలా చేయొద్దండి. వార్మప్ సెట్స్ వర్కింగ్ సెట్స్ కాకుండా ఏముంటాయి వార్మప్ సెట్స్, అవి రెపిటేషన్స్ 3 to 5 5 to 7 దీనికి లిమిట్ చేయండి. అక్కడ మీరు ఎగ్జాస్ట్ అవ్వద్దండి మీ ఎనర్జీ అనేది. లాస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ఫామ్ అన్నట్టు. ఎట్లా అంటే ఇది మన అల్టిమేట్ ఏమేదంటే, మనము ప్రాపర్ ఫామ్తోనే మన డెడ్ లిఫ్ట్ పిఆర్ అనేది బ్రేక్ చేయాలి. సో మనం ఫామ్ అనేది ఒక ఏదైనా టెక్నిక్స్ కానీ షార్ట్ కట్స్ యూస్ చేసి కానీ క్లియర్ చేయడము అలా చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు కొంతమంది వెయిట్ అనేది డెడ్ లిఫ్ట్ అనేది అవుట్ ఫామ్ చేస్తారు. అంటే ఇట్లా వెయిట్ స్లామ్ చేసి లిఫ్ట్ చేయడము, లేదంటే సరిగా గ్రౌండెడ్కి చేయకుండా హాఫ్ రెప్స్ చేయడము, ప్రాపర్గా లాకౌట్ చేయకుండా చేయడము. సో ఇలాంటి అవుట్ ఆఫ్ ఫామ్తో చేస్తే అది మనల్ని మనం చీటింగ్ చేసుకున్నట్టే. సో అలా చేయొద్దండి. మీరు 1-2 reps కాంప్రమైజ్ అయినా మనం అది యాక్సెప్ట్ చేయాలా, మనం బిల్డ్ చేయాలి. కానీ ఆ 1-2 reps ఏదో షార్ట్ కట్ యూస్ చేస్తే అట్లా వెయిట్ స్లామ్ చేయడం వల్ల కానీ, లేదంటే బ్యాక్ రౌండ్ చేసేయడం వల్ల కానీ, సో అలా చేయొద్దండి. బేసిక్గా మనం ఫామ్స్లో చేసే మిస్టేక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశా. డెడ్ లిఫ్ట్లో ఏమేమి బ్యాడ్ ఫామ్స్ మనం ఫ్రీక్వెంట్గా చూస్తామని. ఒకవేళ అది చూడకుంటే మీరు చూడండి, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, బ్యాడ్ ఫామ్స్ ఇన్ డెడ్ లిఫ్ట్ అని. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను అంత మరీ డీటెయిల్గా చెప్పలేను. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు నేను ఇదే మీతో డిస్కస్ చేయాలనుకున్నా, ఇది ఎలా మనం డెడ్ లిఫ్ట్ అనేది పిఆర్ అనేది బ్రేక్ చేయాలా సేఫ్గా వితౌట్ ఇంజురీస్ అని. సో ఇది నేను జస్ట్ క్యాజువల్గా 3 months మాత్రమే చెప్పిన. మీరు ఒక ఇంటర్మీడియట్ దశలో ఉంటే మీరు ఆల్రెడీ 1-2 years జిమ్కి వెళ్తుంటారు. సో అక్కడి నుంచి మీరు ఇంకో 1-2 years ఇలానే కష్టపడితే మీరు సోషల్ మీడియాలో చూసే ఆ ఎలిట్ లిఫ్టర్స్ లేదంటే అడ్వాన్స్ లిఫ్టర్స్కి కంపీట్ చేయొచ్చు అన్నట్టు. అండ్ దీనివల్ల స్ట్రెంత్ ఒకటే రాదు, యాక్చువల్గా మజిల్స్ కూడా బిల్డ్ అవుతాయి. ఎందుకంటే మనం ఓన్లీ కాంపౌండ్ ఎక్సర్సైజ్లో ఇది ఫోకస్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఆ రోజు వర్కింగ్ సెట్స్ ఏవైతే ఉంటాయో, లెట్స్ సే లాట్ పుల్ డౌన్ కానీ సీటెడ్ రోయింగ్, దీనివల్ల మన మజిల్స్ బిల్డ్ అవుతాయి. సో మనం ఇట్లా స్ట్రెంత్ మజిల్స్ 2 బిల్డ్ చేయొచ్చు అన్నట్టు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్తో. ఇది ఎవరికైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అయితే నేను అందిస్తాను. థ్యాంక్ యూ గైస్.